కట్టం తగ్గుదాం అనుకున్నాం. మన పోలీసు వారు నన్ను అరెస్ట్ చేయడం జరిగింది సార్. బయటికి రానిలేదు. కాకపోతే ఏంటంటే సార్, ఏ ఒక్క రైతు, కౌలు రైతు కూడా సార్, ఈ యొక్క రైతులకు వచ్చే భరోసా మాకు కావాలి అని అన్నోళ్ళు లేదు సార్. అందరూ తప్పుడు ఆలోచనలు, తప్పుడు విధానాలతో మాట్లాడుతున్నారు సార్. నాకు 3 ఎకరాల పొలం ఉంది సార్. నేను 30 ఎకరాలు కౌలుకేస్తా సార్. నేను అనేది ఏంటంటే సార్, ప్రధానమైన డిమాండ్ వాళ్ళ యొక్క సమస్యలు తెలుసుకున్నా. అన్ని మండలాల్లో టచ్ చేశా సార్. ఖమ్మంలో తిరిగా, పాలేరులో తిరిగా, మదిరిలో, సత్తుపల్లిలో ఎక్కువ తిరిగినా సార్. ఈసారి కేసీఆర్ ఇంటికి పంపాలని చెప్పేసి అందరి తరఫున నా చేతనైనంత నేను తిరిగా సార్. కానీ మిమ్మల్ని ఎవరిని నేను కలవలేదు సార్. సమయం వచ్చినప్పుడు కలుద్దాం అనుకున్నాం. ఈ రకంగా నాకు ఈ సమయం వచ్చింది సార్. సార్ ఒకటే గుర్తు సార్, మనకు కూడా కౌలు రైతులు కోరుకునేది ఏంటంటే సార్, వాళ్ళకి రైతులకి ఇచ్చే దాంట్లో వీళ్ళు వాటా అడగలేదు సార్. ఇప్పుడు కూడా వీళ్ళు అడిగేది ఏంటంటే వాళ్ళకి అనుసంధానం ఉంది, అనుకూలంగానే ఉంటాయి. ఇయ్యాలి మనం చెప్తే అయ్యేది కాదు సార్. ఇది ఇబ్బంది పెట్టిన వాళ్ళు పెట్టారు. వాళ్ళకి డౌట్లు వచ్చినాయి. వాళ్ళకి ఎట్లా రాసిపోయా అని చెప్పినప్పుడు, రైతు బంధు వచ్చినప్పుడు అనుమానాలు మొదలైనవి సార్. భారతదేశంలో ఏ ఒక్క కౌలు రైతు కూడా రైతు భూమిని వాడు లేడు సార్. ఎవరు అడ్డం పోయిన వాళ్ళు లేరు. మధ్యలో రియల్ ఎస్టేట్ వాళ్ళు జరిగిన సందర్భాలు తప్ప ఒక్క కౌలు రైతు కూడా ఆ రైతు భూమిని ఆది అన్నవాడు లేడు సార్. అయితే సార్, మనం ఏం కోరుకునేది ఏంటంటే సార్, నా అనుభవం ప్రకారం మాకు కావాల్సింది ఏంటంటే వాళ్ళ భూమికి ఇచ్చే వాళ్ళది రైతు బంధు ఇవ్వద్దని మేము అనలేదు సార్. ఎందుకంటే వాళ్ళ భూమి ఇస్తున్నారు, మేము చేసుకొని బతుకుతున్నాం. ఈ విషయం మీద మేము ఎక్కడలేదు సార్. అని మేము అడిగేది ఏంటంటే సార్, మాకు కావాల్సింది మునుపు మన ఏ గవర్నమెంట్ లో పెట్టినా యంత్రలక్ష్మి ఉంది సార్. యంత్రలక్ష్మి భూమి లేని కౌలు రైతులు ఉన్నారు సార్. నాకు ట్రాక్టర్ లేదు సార్. నేను 30 ఎకరాలు రైతు చేసుకుంటాను సార్. నాకు మీరు గ్యారంటీ ఇచ్చి 5 సంవత్సరాల నుంచి గ్రామాల్లో ఎవరైతే 5 నుంచి 10 నుంచి కావచ్చు సార్, మీరు గ్రామ సభలు పెట్టించి కౌలు రైతులు ఎవరు గుర్తిస్తారు సార్. 5-6 ఏళ్ళు కౌలు రైతులు వ్యవసాయం చేసుకున్నోడికి, వాడికి 5 ఎకరాలు పైన చేసినోడికి ఒక ట్రాక్టర్ ఇవ్వచ్చా, కొద్దివాడికైతే ఒక ఎట్లు ఇవ్వచ్చా? ఇటువంటి సాయం ఏదైనా ఉంటే కోరుకునేదే కాదు సార్. భూ యాజమాన్యం భూమిలో హక్కుగా ఏ కౌలు రైతులు కోరుకోవట్లేదు సార్. ఇదంతా తప్పుడు ఇన్ఫర్మేషన్ సార్. ఇది రాంగ్ సార్. కానీ ఒకటి చిన్న రిక్వెస్ట్ సార్, నాకు ఈ యొక్క అవకాశం ఇచ్చినందుకు మేము ఒక చిన్న రిక్వెస్ట్ సార్. రూరల్ ప్రాంతాల్లో కేసీఆర్ అనే వ్యక్తి కూలీలని చాలా ఏనంగా చూసింది సార్. కౌలు రైతులు ఇంకా మరీ ఏనంగా చూసింది సార్. పంట కొనుగోలు సందర్భాల్లో వర్షాలు వచ్చి దెబ్బతింటే వాడు ఏమీ లేదు సార్. నేను విన్నా సార్. వాళ్ళు రాయపట్నం వచ్చారు సార్. మొక్కలన్నీ అంతా పడిపోయిందని చెప్తే రాయపట్నం వచ్చారు మధు నియోజకవర్గంలో. ఆ రోజు చెప్పాడు సార్, మాతో పాటు ఇక్కడ మేము మిత్రులు ఉన్నారు, ఇక్కడ కౌలు రైతులు ఎక్కువ అందరికి ఇచ్చేయండి అన్నారు సార్. కానీ అన్నా పైసీ లేదు సార్. నా కాడ మొత్తం 50 రికార్డు మొత్తం దగ్గర ఉన్నాయి సార్. ఓకే రామారావు, ఈ యొక్క అవకాశం ఇచ్చినందుకు సూచనలు కూడా ఏమన్నా మనకు కొన్ని ఉన్నాయి సార్. ఇచ్చాము, పెన్నులు కూడా ఇచ్చాము. మీ అభిప్రాయాలన్నీ రాయకండి. రెండోది ఏంటంటే, ఇప్పుడు రైతులకి కౌలు రైతులకి భిన్నాభిప్రాయాలు లేవు. ఎక్కడా కూడా కౌలు రైతు భూమి ఆక్రమించుకున్నాడు అనేది కూడా లేదు. ఏ రైతు నా భూమి కౌలుకి ఇచ్చిన వాళ్ళు లాక్కున్నాడు అనేది కూడా లేదు. మంచిగా చేసుకుంటున్నారు అన్నదమ్ముల. నేనేమంటానంటే, మీరు 10,000 మీకు 15,000 ఎంతో వస్తున్నాయి కదా, అవి తగ్గించుకొని మా కౌలుకి ఇవ్వండి అంటే ఇస్తున్నారా? కరెక్టే. నువ్వు చేయను అనుకో, పుల్లయ్య బంజర్లో కౌలు చేయను అన్నావు అనుకో, ఆయనకు తప్పనిసరి ఇవ్వాల్సిన పరిస్థితి నీకు కాకపోతే ఇంకొకరికి. మీరు నా కౌలు రైతులు మాట్లాడుకొని ఇంత తగ్గించి ఇస్తేనే చేద్దామని అంటే ఏమంటారు? బీడుంటాడు, మీరే పోటీ పడి వెళ్తున్నారు అసలు. థ్యాంక్ యూ రామారావు. థ్యాంక్ యూ వెరీ మచ్. బొంతు రాంబాబు గారు, రైతు నాయకులు, ఖమ్మం నుంచి. ముందుగా అందరికీ నమస్కారం. రైతు భరోసా మీద అభిప్రాయ సేకరణ చేస్తున్నటువంటి రాష్ట్ర